శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒత్తిడి నుంచి మనిషి ఎప్పుడు బయల్పడతాడో అప్పుడే సుఖప్రదమైన జీవితానికి నాంది పలికిన వాడవుతాడు. అయితే ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి అనేది లేకుండా ఏమాత్రం లేదు కదా. మరి ఈ ఒత్తిడిని కలిగించేటువంటిది ఎవరు? జాతక చక్రంలో చంద్రుని యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మనసు నిర్మలంగా ఉంచటానికి సహకరించేది చంద్రుడే. చంద్రుడు గనక సరిగా లేకపోయినట్లయితే విపత్కరవంతమైనటువంటి ఆలోచన పరంపరలు, కోపం, ఆవేశం, ప్రవర్తన నియమావళిలో తేడాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఆ గృహ యజమానికే కాదు, గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా. మా అబ్బాయి బ్రహ్మాండంగా చదువుకున్నాడండి, పిహెచ్డి కూడా చేశాడు. తీరా ఉద్యోగ ప్రయత్నం చేయరా నాయన అంటే, నేను ఇంత చదువుకున్నది ఉద్యోగం కోసమా? నేను కూడా వ్యాపారం చేసి కోట్లు గడిస్తానంటాడు. వ్యాపారం చేయటానికి తాహత మా వద్ద లేదు. అయినప్పటికీ చదువు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం మాత్రం చేయకుండా వ్యాపారం చేస్తాను అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఇంట్లో తెలియని మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాడు. తానుగా స్వయం కృషితో ఉద్యోగాన్ని సంపాదించి డబ్బు సంపాదించుకొని తర్వాత వ్యాపారం చేసుకో అని చెప్పినా వెంటలేదు. దానివల్ల ఏమిటి మాకు శిక్ష? మా ఇంట్లో వాస్తురీత్యా ఏదైనా దోషమున్నదా? ఇటీవల కాలంలోనే చిన్న గృహం కట్టుకున్నాం. అది కూడా బ్యాంకు వారి యొక్క లోను సహకారం వల్ల ఆ లోన్లు తీర్చలేకనే కించిత్తు ఆవేదన చెందుతూ కృషి చేస్తున్నాం. మరలా చదువుకున్న ఈ యొక్క అబ్బాయి ఈ విధంగా ప్రవర్తించడం మాకు ఏమాత్రం కూడాను మానసిక శాంతి లేకుండా చేస్తున్నది అని బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుచేత ఇలా జరుగుతోంది? దీని వెనకాల గృహంలో ఉన్న వాస్తుదోష ప్రభావమా అంటే, సాంఘిక పరిస్థితుల రీత్యా ఆ విద్యార్థి తాను చదువుకునేటువంటి సమయంలో తనకు పక్కన తిరిగినటువంటి స్నేహ సహకార లక్షణం, వారంతా కూడా కోటీశ్వరులు కావటమో, వారంతా కూడా ఎక్కువగా వ్యాపారం చేస్తూ కోట్లు గడించేటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కావటమో అయి ఉండటం ఒక కారణమైతే, రెండవ కారణం మీ పెద్ద కుమారుడు చదువుకున్నప్పటికీ నిరాశాపూరితమైన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే మీ గృహంలో వాయువ్య మూల ఖాళీ లేకుండా ఉండాలి. వాయువ్య దిశలో ఖాళీ గనక లేకపోయినట్లయితే అది ఆ ఈశాన్యం ఎత్తు అధికంగా ఉండి వాయువ్యం యొక్క ఎత్తు తగ్గినా కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాయువ్య దిశ ఇంటి యొక్క కుమారునిపై తప్పనిసరిగా ప్రసరింపచేసి తీరుతుంది. లేక మీ కుమారుడు నిద్రించేటువంటి పడక గదిలో నైరుతి మూలగా ఆ వాకిలి ఉండవచ్చు సుమా. వాకిలి ఎప్పుడూ కూడా నైరుతి మూలగా పెట్టటం మంచిది కాదు. ఆ యొక్క దిశలో ఈశాన్యం వైపుగా అంటే నైరుతి దిశలో కాకుండా వాయువ్య దిశలో వాకిలి ఉండేటట్టుగా లోపలికి ఆయన పడక గదిలోకి ప్రవేశించే తీరుతెన్నుల రీత్యా ఉండటం శ్రేయోదాయకం. ఇది కేవలం నిద్రించేటువంటి పడక గదికి ఇతని జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఈ మానసిక ఒత్తిడి నుంచి ఇతను బయల్పడాలంటే తప్పనిసరిగా ఇతని యొక్క ప్రవర్తన నియమావళిలో తేడా రావటానికి, తాను కూడా ఉద్యోగం చేసి సంపాదించాలి, ఇంత చదువుకున్నాను అని చెప్పేసి భావన పరంపర ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేత పారుదల కలిగినటువంటి నీటిలో
ఒక వెండి నాణ్యాన్ని సోమవారం నాడు అలా వదిలేటట్టుగా చేయండి. ఎప్పుడైతే పారుదల నీటిలో వెండి నాణ్యాన్ని వదిలేస్తాడో ఒక విధమైన ప్రాణిక్ హీలింగ్ లాంటి శక్తి ఇతని యొక్క మనస్సును చక్కటి యోగవంతమైన ఆలోచన సరళిని ఇచ్చి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని ఇతడు ఉద్యోగంలో చేరి ఉన్నతమైనటువంటి స్థితిని సంపాదించి తరువాత తన ఆశలు ఆశయాలు కోరికలకు అనుగుణంగా వ్యవహరించటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అతని మెడలో స్వచ్ఛవంతమైన స్ఫటికమాల ధారణ చేయటం సర్వవిధ శ్రేయోదాయకముగా చెప్పాలి. స్ఫటికమాల తప్పనిసరిగా ఆలోచన సరళిని సన్మార్గం వైపు ఉంచేటువంటి అద్భుత తత్వం. అందుకే స్ఫటిక లింగ ఆరాధన ప్రతి గృహంలో కూడా అభీష్టాన్ని సిద్ధింపచేస్తుంది సుమ. అదృష్టకరమైనటువంటి తత్వచింతనను ప్రసాదించేటువంటి ఓంకారం స్వస్తిక్ గుర్తుతో ఉన్నటువంటి రూపాయి ఆకృతిలో ఉండేటువంటి నాణ్యాలు లభ్యపడుతున్నాయి. ఆ నాణ్యాన్ని అతని యొక్క వక్షస్థలానికి తగిలేటట్టుగా ధారణ చేసినట్లయితే కూడా ఆ స్వస్తిక్ గుర్తు అనేది ప్రాస్పరిటీ లక్షణాన్ని ఇస్తుంది. ఓంకారం అనేటువంటిది ధీశక్తిని పెంపొందింపచేస్తుంది. కాబట్టి ఓం అనే పరమాత్మ తత్వంతో కూడి ధీశక్తితో అతడు చక్కటి ముందడుగు వేసి ఆచరణలో అభ్యుదయం పండే మాన్యంగా తన జీవితాన్ని నడుపుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.